హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమైతే బయటకు వచ్చినాము, మసాలా అయితే వేస్తున్నాము. మొన్న మసాలా వేసినాం కదా, మొన్న కొంచెం తక్కువ వేసినాము. ఇక అట్లే మసాలా వేస్తున్నాము. ఇక మొత్తం అయితే మొక్కజొన్న అయితే రోగం పడ్డది, అంటే మోగి రోగం వచ్చింది. దీనికి గుల్కలు కూడా తెచ్చినాము. గుల్కలు ఇట్లా వేయాలి, ఏ టైం ఉంటే గుల్కలు వేయాలి. మసాలా వేసిన తర్వాత ఇక మరి అయితే ఫస్ట్ టైము మసాలా వేసుడు, ఎప్పుడు ఆడు ఒట్టి నుంచి చెయ్యలేదు. ఇప్పుడైతే ఆడ వేస్తుండు. రాడని చెప్తే బలిమిటి కట్టుకొచ్చినాం. ఈరోజు సండే కదా, మళ్ళీ ఇంటికాడ ఆట ఆడతాడని ఇక పట్టుకొచ్చినాం. వాడు చిన్న చిన్న చేతులతో మంచిగా వేస్తుండు, మాకన్నా ఫాస్ట్ పోతుండు. మస్తు వేస్తుండు వాడైతే, ఫాస్ట్ ఫాస్ట్ వేసుకోబోతుండు. ఇక మసాలా వేస్తాం మేమైతే. సో ఇంకా మొన్న అయితే గడ్డి మందు అదే మనం మోగి మందు కొట్టినాము. మోగిపూరి మందు కొడితే కవర్ అన్నట్టు కవర్ అయింది అనుకున్నాక మళ్ళీ ఏమైంది, ఇక మళ్ళీ నేను ఒక్కనే రాలి బాయ్ కాడికి, నేను ఒక్కటి రాకపోయే వరకు కదా మళ్ళీ అంతే ఎట్లా కనిపిస్తుంది కదా, అన్ని ఎట్లా పడి హోల్స్ బాగా పడ్డాయి. మోగి రోగం బాగుంది. అయితే ఇక ఫస్ట్ మసాలా తీసుకొచ్చి వేసిపోయిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఇట్లా ఎట్లా అని చెప్పి మళ్ళీ పట్లేరు చెప్పడికి వెళ్తే గుల్కలు అని చెప్పేసి గుల్కలు కూడా ఏమన్నారు. ఫస్ట్ స్టెప్ అయితే వేస్తున్నాము. ఇంకా మా అనిత కూడా వస్తానది, ఈరోజు వస్తే మసాలా వేసుడు అయిపోతుంది. ఈరోజే మసాలా వేసుడు అయిపోతుంది, ప్లస్ మళ్ళీ గుల్కలు కూడా వేసుడు అయిపోవాలనుకుంటున్నాం. అదైతే సెకండ్ పార్ట్లో పెడదాము. మీరు ప్రతి ఒక్కరైతే వీడియో చూసిన వారైతే కామెంట్ చేస్తలేరు, అంటే ఏదైనా మేము చేసేది రాంగ్ ఉంటే దాని గురించి కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కొత్త విషయాలు అయితే అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. పొద్దుగా లేస్తే మనమైతే ఇక వచ్చి బయట వచ్చి పనులు చేసుకున్నాడు. రైతు అంటే అసలు చిన్న చూపు పోవాలి చూడొద్దు, ఎందుకంటే ఇక రైతు కష్టం అయితే ఇలా ఉంటుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, మా రీతిగాడు కూడా ఒక రైతు బిడ్డనే, ఇంకా రైతు బిడ్డ కాబట్టి రీతిగాడు ఆల్రెడీ ఇక మసాలా వేస్తుండు మా రీతికు కదా నానే. మా కడుపుల మెతుకుల ఊకుందా చెట్టు ఏడుస్తున్నట్టు? ఊకుంది, మా మంచిగా ఆడుతుంది. అయిపోయింది కానీ చెట్టు తోలుకొస్తే ఏం కాకపో కానీ ఆమె వస్తే ఏంటంటే ఆమె పెద్ద బాధ. ఇప్పుడు ఈ చెట్టు వీకేస్తా ఉంటుంది, ఇది వేస్తా ఉంటుంది, అది వేస్తా ఉంటుంది. ఆమె పెద్ద రామకోసం ఉంటుంది అని ఉద్దేశంలో వద్దాను నేను. లేకపోతే చిన్న చెట్లకు ఎక్కువ వేయచ్చు, ఏం కాదు. కొంచెం ఇడిచిపెట్టు, కొంచెం చిన్న చెట్లకు కొంచెం ఎక్కువనే. ఓకే ఫ్రెండ్స్, మనం కూడా స్టార్ట్ వేద్దాం మసాలా. మనం కూడా ఎట్లయితే ఒక్కొక్కసారి నేను కూడా వేస్తా. తెచ్చిన నా బకెట్ ఆడుందా ఇటుంది కదా నా బకెట్ ఉందినా, మీదికుందా? సో ఇంకా అయితే గడ్డి మంది కూడా బాగా కొట్టేది ఉండే అసలు వాస్తవానికి. ఈ గడ్డి మంది కొట్టకి కొన్ని ప్లేసులు నీళ్ళు ఎక్కున్న దగ్గర బాగా గడ్డి అయితే నిలిచిపోయింది. ఇక అది కూడా తీయాలి. కొంచెం నేను కూడా వేస్తా. ఇట్లా మొత్తం మంచిగా వేయాలి. ఇది అదేనా చాలు రీతికి? అదే చాలు. ఇది టేస్ట్ అయిపోయింది కానీ పురుగే బాగా పట్టింది వాసన చెప్పాలంటే. అసలు గామంది తీసుకురమంటే గామంది తీసుకొస్తే గుల్కలు అయితే కవర్ అవుతాడు తెలుసా. ఒక 10 వారం రోజుల వరకు కవర్ అవుతాడు మొత్తం. పచ్చ అవుతాడు కర్రీగా ఇట్లా అయిపోతుంది. వాసన గుల్కలు అవి ఉట్టియా వాసన ఏమో అది పేరు చదవలేదు నేను కూడా. గుల్కలు ఏమన్నా గుల్కలు ఇచ్చింది కదా, మగదన్న ప్రాబ్లం చూపించిన ఫోటో ఇచ్చిన ఇచ్చిండు కానీ అది వాసన వస్తే వస్తుంది అడగలే. ఇక అడిగేది ఉండే మనం చదివితే తెలుస్తుంది కదా. ఒక్కసారి వేస్తే మంచిగా చేస్తుంది పూరి, ఒక్కసారి వేస్తే మస్తు చేస్తుంది. ఒక్కసారికి ఎన్నిసార్లు ఎరుగుతాయి. మనకు షేర్ మసాలా ముఖ్యమా, ఎన్నిసార్లు అయితే మనకు ముఖ్యమా? వేసుకో ఒకసారి అయితే ఒకసారి. ఫ్రెండ్స్ అయితే ఇలా అయితే వంగే వేయాలి మసాలా మంచిగా. ఎంత మంచిగా వంగేసి అందరం అయ్యాము. మొన్న లాస్ట్ టైం ఏమైందంటే నాకు తెలిస్తే ఒక ఆయన ఏం చేసిన నిలబడి ఇట్లా వేసినాము, ఇట్లా మోగిల పడ్డది. మోగిల పడితే కొన్ని కర్రలు కూడా చచ్చిపోయినాయి వాస్తవానికి. కిందికి వేస్తేనే బాగుంటుంది, కిందికి వంగి వేస్తున్నాయి. ఇక వచ్చినారా నీడికి
చాలా వెళ్ళినా ఓ గ్రేట్ నేను రిత్విక్ అంటే గ్రేట్ నేను అప్పుడు మేము శనగ నీళ్ళెక్కున్నప్పుడు శనగ ఉన్నప్పుడు మేము వేసుకుంటున్నాం ఇది కానీ మేము శనగ ఉన్నప్పుడు అప్పుడు అమ్మ మా మమ్మకి ఇట్లా ఎదురు మగదన వేస్తే ఇట్లేదు మేము మీది బంద్ అయితే అయిపోయింది. ఇక 2 సంచులు వేసిన వల్ల అయితే ఇక కింది బాధ ఇప్పుడు పట్టినాము. ఇక ఇది అంత ఉంది ఇప్పుడు వేసేది మళ్ళా ఇక వేస్తున్నాం. అయితే ఇక మీది పని అది వేసినాకనే వచ్చింది ఆయనతో కూడా ఇక మళ్ళీ వెనకనే పట్టింది వెనకనే ఉంటుంది మళ్ళీ ఏమైనా నవ్వుతుంది. సో ఇక రోగం అయితే చూడరు కదా ఫ్రెండ్స్ ఇగో ఎట్లుందో ఇగో ఇక కనిపిస్తుందిగా ఇట్లా తడ్డగోలు రోగం అయితే వచ్చింది. ఇంకా వీళ్ళు ఇట్లా మోగిలా డైరెక్ట్ అంటే మోగి తెలుసు కదా ఇంట్లో అయితే డైరెక్ట్ ఇట్లా గుల్కలు ఇట్లా లోపల వేద్దాం ఇప్పుడు అది అయిపోయినాక ఇంకా వచ్చేసి అయితే ఇక అనిత అయితే వేసుకొస్తుంది. రీతి నువ్వేం పని చేసినావు వేయాలి నువ్వు కూడా దబ్బా కానీ ఎందుకు కాదు మేము నీళ్ళక శనివారం పెట్టబోదు తెలుసారా భయ్ 20 రూపాయలు ఇద్దరు మాకు మసాలా ఇవ్వదు నిజం రా 20 రూపాయలకు పోయి మేము వేద్దుంటిమి మాకు ఖర్చులకు ఉంటాయని చెప్పి 20 రూపాయల కోసం పోయి మస్తు చేద్దుంటిమి వాళ్ళ రోజుకి 20 రూపాయలు కథ స్కూల్ పోతే 20 రూపాయలు ఖర్చు పెడతాయి పెద్ద విషయమా. బీర్ చెట్లు తీగలు వాడుతున్నాయి వాటికి మనం అన్నట్టు అవి వేయాలి ఇక చేయాలి మరి చేయాలంటున్నా ఎప్పుడు చేద్దాం ఇది ఇలా అయిపోతే మళ్ళీ రేపటి పెడదాం ప్రోగ్రామ్ అది రేపా వేసుకురా అంతా రేపు మందు కొడతావు నువ్వు ఏదానికి మందు కొడతావు గడ్డి మందు దీనికా ఇవాళనే మసాలా రేపు మందు కొడుతూ ఉంటాయి అనుకుంటున్నావు చీకట్లు పెట్టినా ఎటు అటు కొంచెం తక్కువైనా నీళ్ళు ఇప్పుడు పెట్టినా కదా మంచిగా పెట్టాలి గట్టిగా వేయాలి గట్టిగా నీళ్ళు విడిచిపెట్టాలి 3 రోజులు అయితే విడిచిపెట్టిన నీళ్ళు విడిచిపెట్టి కూడా 3 రోజులు అవుతుంది అంతే ఇలాంటి మనకు నీళ్ళు పోక 3 రోజులు అవుతుంది అంతే ఇటు బంది కాలాడు పోతున్నట్టు వీళ్ళు నీళ్ళు పెట్టుకున్నట్టు ఈ గేట్ వాళ్ళకి కొన్ని ఎక్కి వస్తున్నట్టు ఆల్రెడీ పెట్టాలి ఇప్పుడు అందుకే విడిచిపెట్టాను మీరు అటు పోతే మీ మసాలా వేసింది ఇక్కడ పోతున్నాయి ఆల్రెడీ ఇప్పుడు పైప్ అంటే కదా ఏది అది మనదిగా ఈ పైపు అటు పట్టుకో అది అందది అది ఎంత ఉంది గాని నుంచి అందదా అందది అంతే వాడిపోతుంది ఉల్లిగడ్డ కూడా నేను ఏమంటున్నా మరి అంతలేదు కదా అది అందరినీ చేస్తూ ఉల్లిగడ్డ కూడా పెడదాం ఇప్పుడు ఇది వేసుడు అయిపోతే పైపు మళ్ళీ వేస్తా పోయి మన వాడి అన్ని కూడా పెట్టి అన్ని ఫోన్ చేయాలి వాడు స్కూల్కి స్కూల్ పోవచ్చు ఇప్పుడు ఎటు మీది పెట్టినా కిందికి పెట్టినా నీళ్ళు మీదికి అక్కడ బందికి మసాలా వేసినమాట ఈ 2 పట్టు ఇళ్ళ కన్నా రావడానికి జరుగు